దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఉదయకాల సమయంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనములు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచు ఉన్నారు. ప్రియులారా, కీర్తనాకారుడు వ్రాసిన యొక్క కీర్తనలో నుండి మొదటి మాట ఏమిటంటే, దేవుని ధర్మశాస్త్రమును ఎవరైతే ధ్యానిస్తారో, దేవుని వాక్యం ఎవరైతే చదువుతారో, ఎవరైతే వాక్యము ప్రకారము జీవిస్తారో, దాన్ని గ్రహించుకొని నడుస్తారు, వారు ఆనందించు జీవితము, ధన్యకరమైన జీవితాన్ని అనుభవిస్తారు అని ఇక్కడ వ్రాయబడింది. ప్రియులారా, చాలామంది అంటారు బైబిల్ చదవండి అంటే, నాకు ఖాళీ లేదండి. ఏమండి, ఖాళీ లేదండి, ఆలోచన చేయండి. చాలామంది అంటూ ఉంటారు, అంత టైం ఎక్కడుందని అంటారు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేస్తే కష్టాలు పాలవుతారు. మరి చదవలేని వారి పరిస్థితి ఏంటంటే, వారి వాక్యము వినుటకు ప్రయత్నము చేయాలి. ఆ విన్న వాక్యమును ధ్యానించుకుంటకు ప్రయత్నం చేయాలి. చదవగలిగిన వారు వాక్యాన్ని ప్రతినిత్యము చదవాలి. ఆ విధముగా చదివితే, వాక్యము దగ్గరకు మనం వెళితే ఆయన మన దగ్గరకు వస్తాడు. అప్పుడు ధన్యకరమైన జీవితం, కష్టాల నుండి, శ్రమల నుండి, కలతల నుండి విడిపించబడతాం. కారణం ఏమిటంటే, వాక్యమే దేవుడై ఉన్నారు, దేవుడే వాక్యం ఉన్నది గనుక ధన్యకరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తున్నారు. రెండవదిగా, వారి జీవితము, వారి కుటుంబం ఏ విధముగా ఉంటుందంటే, నీటి కాలువన యోరను నాటబడిన మొక్క ఏ విధముగా ఫలిస్తుందో, ఏ విధముగా వృద్ధిలోనికి వస్తుందో, ఆ విధముగా ఆ కుటుంబము ఎవరైతే ధ్యానిస్తారో వారు, వారి పిల్లలు, వారి సంతానము దేవుడు అంతగా ఆశీర్వదిస్తానని, ఫలింపచేస్తానని మాట్లాడుతున్నారు. మూడవదిగా మనం చూస్తే ప్రియులారా, వారి కుటుంబాలు సఫలీకృతముగా మారతాయి. వారు ఏదైతే అడుగుతున్నారో అది నెరవేర్చబడుతుంది. కారణం ఏమిటంటే, వారు ధ్యానిస్తున్నారు, వారు దివారాత్రములు ప్రయాసపడుతున్నారు. ఆ యొక్క ప్రయాస పడటములో లోబడి జీవిస్తున్నారు గనుక వారి నీటి కాలువలున్న మొక్క వలె ఉంటారు. వారు ఆకు వాడక, అంటే వారి జీవితాల్లో ఎన్నెన్నో ఆశ్చర్యకరాలు జరిగితే కానీ, ఎన్నెన్నో అద్భుతాలు జరిగితే కానీ వాడిపోయే జీవితం ఉండదండి. వాడిపోయే జీవితానికి వారు ఉండరు. కారణం ఏమిటంటే, వారు సఫలీకృతం అవుతారు, వారు ఫలిస్తారు. అటువంటి జీవితం కావాలనుకుంటున్నారా? అయితే వాక్యము దగ్గరకు రండి, వాక్యమును చదవండి, వాక్యానికి లోబడి జీవించండి. దేవుడు ధన్యకరమైన జీవితాన్ని ఉదయకాలం అనుగ్రహిస్తానని మనం పిలుస్తూ ఉన్నారు. లోబడి జీవిందాం, దేవుని కృప కొరకు కనిపెట్టేవారుగా మారదాం, సఫలీకృతమైన జీవితం పొందుదాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు ప్రత్యేకమైన ఆశీర్వాదపు కీర్తన నుండి మాతో మాట్లాడుతూ మీరు వచ్చారు. నాయన, నీ వాక్యమునకు ఎవరైతే లోబడి జీవిస్తారో వారు నాయన సఫలీకృతమవుతారని, ధన్యకరమైన జీవితాన్ని ఇస్తానని, ఆకువాడిన చెట్టు వలె ఫలిస్తారని మీరు మాట్లాడుతూ వచ్చారు. ఆ మాటలు మేము విన్నాము ప్రభు. ఆ విధముగా జీవిస్తాము, లోబడతాము. నిర్లక్ష్యం, అహంకారము, గర్వము లేకుండా నీ సన్నిధిలో లోబడే జీవితం కలిగి బ్రతుకుతాము నాయన. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారు కూడా నీ వాక్యమునకు లోబడి ధ్యానించేవారిగా, చదివేవారిగా, ప్రార్థించేవారిగా, లోబడేవారిగా
వారి జీవితాలు, వారి కుటుంబాలు ఎన్ని కష్టాలు ఉన్న వాటిని విడుదల పొంది సఫలీకృతముగా మారటానికి కృపనివ్వండి. ఈ దినము దీవెనకరంగా మార్చండి. యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.